రోజు బ్రేకింగ్ న్యూస్ లో మాతో చేరినందుకు ధన్యవాదాలు. ఇది ఈ వార్త యొక్క ఒక నిమిషం సారాంశం. ఈ అవార్డు కేవలం ఒక ట్రోఫీ మాత్రమేనా, లేదా తరతరాలకు భారతీయ సినిమాను నిర్వచించిన ఒక కెరీర్కు నిదర్శనమా? 2023 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మరెవరికీ కాదు, సజీవ లెజెండ్ మోహన్ లాల్ కే. సెప్టెంబర్ 20, 2025న శనివారం ఈ ప్రకటన వెలువడటంతో దేశవ్యాప్తంగా సంబరాల అలలు ఎగిసిపడ్డాయి. లక్షలాది మందికి లాలెట్టన్ అని సుపరిచితులైన ఈ ఐకానిక్ నటుడు 4 దశాబ్దాల పాటు ఆయన చూపిన అసమాన ప్రతిభ మరియు బహుముఖ ప్రజ్ఞకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఒక భయంకరమైన విలన్ నుండి ఒక ప్రియమైన హీరో వరకు మోహన్ లాల్ ప్రయాణం నటనలో ఒక మాస్టర్ క్లాస్. ఈ అవార్డును సెప్టెంబర్ 23న 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుకలో అందజేయనున్నారు. ఇది 350కి పైగా మర్చిపోలేని చిత్రాలను మనకు అందించిన ఒక వ్యక్తికి సరైన నివాళి. న్యూస్ లో మాతో చేరినందుకు ధన్యవాదాలు. ఇది ఈ వార్త యొక్క ఒక నిమిషం సారాంశం. ఈ వార్తను వివరంగా విశ్లేషిద్దాం. భారతీయ సినిమాకు అత్యున్నత గౌరవం అయిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2023కి లెజెండ్ మోహన్ లాల్ను వరించింది. ఈ వార్త కేవలం ఒక అవార్డు ప్రకటన కాదు, ఇది భారతీయ సినిమా, ముఖ్యంగా మలయాళ చిత్ర పరిశ్రమను రూపొందించిన మరియు నిర్వచించిన ఒక అద్భుతమైన కెరీర్కు పరాకాష్ట. మే 21, 1960న కేరళలో జన్మించిన మోహన్ లాల్ ది కంప్లీట్ యాక్టర్ గా మారిన ప్రయాణం అలుపెరుగని అంకితభావం యొక్క కథ. తెరపై అతని మొదటి ప్రదర్శన 1978లో విడుదల కాని తిరనోట్టం చిత్రంలో జరిగింది. అయితే 1980లో వచ్చిన మంజిల్ విరింజా పూక్కల్ చిత్రంలో విలన్గా అతని అధికారిక అరంగేట్రం అతని కెరీర్ను నిజంగా ప్రారంభించింది. ఫాజిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో క్రూరమైన నరేంద్రగా అతని నటన చెరగని ముద్ర వేసింది. తరువాత కొన్ని సంవత్సరాలలో అతను ప్రధాన నటుడిగా మారడానికి ముందు 25కి పైగా చిత్రాలలో, ఎక్కువగా విలన్ పాత్రలలో నటించాడు. నటనతో పాటు మోహన్ లాల్ ఒక నిర్మాత మరియు గాయకుడు కూడా, ఇది అతని బహుముఖ ప్రతిభను చూపిస్తుంది. అతనికి 2001లో పద్మశ్రీ మరియు 2019లో పద్మభూషణ్, భారతదేశంలోని 2 అత్యున్నత పౌర పురస్కారాలు లభించాయి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటన ప్రత్యేకంగా ఉద్వేగభరితంగా ఉంది ఎందుకంటే అతను బిగ్ బాస్ మలయాళం సెట్లో ఉన్నప్పుడు ఈ వార్తను అందుకున్నాడు. ఈ అవార్డు తన ఒక్కడిదే కాదని, తన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరిది అని పేర్కొంటూ, అతను వెంటనే